చాలా అద్భుతమైన సినిమా చూడటానికి. అంటే సంక్రాంతి ముందే వచ్చింది అన్నట్టు ఉందండి. నిజంగా 70 సంవత్సరాల వయసులో చిరంజీవి గారిని ఆ డ్యాన్స్ చూస్తే, ఆ ఆహాభావాలు చూస్తే, ఆ నటనలో నెక్స్ట్ లెవెల్. నేటి తరం హీరోలంతా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. వెంకటేష్ కానీ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంది. వీళ్ళిద్దరు నయనతార చిరంజీవి గారిది బాగుంది. తర్వాత వెంకటేష్ గారు అద్భుతంగా ఉంది సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లో బుల్రాజు బాగున్నాడు. అందరూ కూడా ఒకళ్ళు అసలు కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, స్టార్టింగ్ నుంచి ఒక స్టెప్ చివరిలో రిలీజ్ చేశారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో. నెక్స్ట్ లెవెల్ చివరి వరకు కూడా అదే ఉంది. అనిల్ రావిపూడి ఎందుకు సినిమా హిట్ అవుతుందంటే ప్రజల యొక్క పల్స్, కామన్ మ్యాన్ పల్స్ పట్టుకుంటాడు ఆయన. ప్రజల్లో ప్రతి కుటుంబంలో భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పారు. చిన్న చిన్న అరమరికలకి డైవర్స్ దాకా వెళ్ళటం ఎందుకు అని, అత్తమామల యొక్క ఇది కానీ ప్రతి ఆహభావాలు. ఆ రోజున రౌడీ అల్లుడు కావచ్చు, అత్తకి మూడు అమ్మాయికి మూడు కావచ్చు, ఆ సినిమాలు అంతకు మించి అన్నట్టు చిరంజీవి గారి నటన నభూతో నా భవిష్యత్తు. ఈ సంక్రాంతికి సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమా చక్కగా చూడవచ్చు. రిపీట్ ఆడియన్స్ వస్తారు, కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమా. నిజంగా చాలా సంతోషంగా ఉంది చిరంజీవి గారిని చూస్తూ ఉంటే. పాత రోజులు డెఫినెట్గా ఆయన నెక్స్ట్ లెవెల్. ఈ రోజుకి కూడా ఆయన స్టెప్పులు ఇంకొకరు వేయలేరు అనేది అర్థమైంది. మరొకసారి వెంకటేష్ది ఇది వీళ్ళిద్దరిది కనుక మళ్ళీ రిపీట్గా ఇంకో సినిమా ఉంటే బాగుంటుంది అనేది. మేబీ అది కూడా జరిగితే కనుక ఇండస్ట్రీలో అది అవసరం కూడా. అందరూ కూడా నటులంతా కూడా ఎవరికోళ్ళు బెస్ట్ లేకుండా, ఫ్యాన్స్ మధ్య విభేదాలు లేకుండా. ఇప్పుడు వెంకటేష్ చూడండి ఎంత నాన్ కాంట్రవర్షియల్ అనమాట. ఎట్లయితే చిరంజీవి గారికి వెంకటేష్ గారికి ఎంత అద్భుతమైన నటన పండించారు, అట్లా మీరు అన్నట్టు నెక్స్ట్ నాగార్జున బాలకృష్ణ వస్తే మంచిదే. ఇది ఒక మంచి కనులు విందుగా. నేను రాత్రి మీరు నమ్ముతారో AAA థియేటర్లో ఆల్రెడీ ఫస్ట్ షో చూసే నిద్ర కూడా పట్ల మళ్ళీ ఈ ఐమాక్స్కి వచ్చి ఫస్ట్ షో చూస్తేనే ఆ ఇది వేరనే ఉద్దేశంతో మళ్ళీ వచ్చి రెండోసారి చూశానంటే ఇక అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు అంటే ఇటువంటి సినిమాలు కనుమరుగైపోతున్నాయి, కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయి, భార్యాభర్తల మధ్య చిన్న నాటికే విభేదాలు వచ్చేసి విడాకులు తీసుకునే పరిస్థితులు వస్తున్నాయి. అది కాకుండా కుటుంబం మొత్తం ఎలా ఉండాలి, కుటుంబ విలువలేంటి, భార్యాభర్తల బంధం ఏంటి, అది చాలా చక్కగా చూపించారు.